भद्रं तनः सुवा। ॐ हिरण्यगर्भः समवर्तताग्रे अतिरेकहासी सदाधार पृथ्वीं तेमां कस्मै देवाय अविशा विधेम। ॐ यस्य देवा यस्य छायामृतं यस्य मृत्युः कस्मै। సంకల్ప పుస్తకావిష్కరణకు చేసినటువంటి ఆత్మీయ మిత్రులు, సాహిత్య ప్రేమికులు మరియు శబ్దతరంగి సేవా సంస్థ అధిపతి సేవ దయానంద గారికి, అలాగే సాహస యాత్ర పూర్తిగా విజయవంతంగా ముగించుకొని మన ముందున్నటువంటి రచయిత సురేష్ గారు, అలాగే వారి సహా యాత్రికులు నవనీత్ గారికి అందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు, శుభాకాంక్షలు. ఈ పుస్తకం యొక్క ఆకారాన్ని ఒకసారి చూడండి. మొత్తం నీలి మేఘాలు కనబడేట్టుగా ఉంది కథ అంతా. వాస్తవంగా వీళ్ళిద్దరు కూడా నీలి మేఘాల్లోనే తిరిగి వచ్చి ఒక చంద్ర మండలాన్ని ముగించుకొచ్చినట్టుగా సాహసయాత్ర చేసి వచ్చారు. వీరికి మనసా వాచ కర్మ త్రికరణ శుద్ధిగా శుభాభివందనాలు. ఇలాంటి విజయాలు, ఇలాంటి ఆలోచనలు రావడం చాలా గొప్ప. వారు చేసినటువంటి కార్యక్రమం, వారు తిరిగినటువంటి ప్రదేశాలన్నీ కూడా ఒక సంక్లిష్టమైనటువంటి సంకల్పాన్ని తీసుకొని విజయవంతంగా ముగించినందుకు మరొకసారి వారికి శుభాభివందనాలు తెలుపుతూ, ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు వాటి లోతుల్లోకి వెళ్ళాను. ఎందుకంటే మీ అందరి ముందు కూడాను ఆ పుస్తక దర్శనం ఉంది. మీరు హాయిగా ఇంటికి వెళ్ళి చదవండి. మనం నిజంగానే ఆ యాత్రలో పాల్గొని వెళ్ళామా అనే రీతిలో ఉంటుంది. భాష సరళం, ఆలోచన సరళం, అలాగే ఎలాంటి సంక్లిష్టమైనటువంటి కఠినమైనటువంటి భాష లేదు. మనం అందరం ఇళ్లలో మాట్లాడుకున్నట్టుగా, ఆ యాత్రికుడు మనతో మాట్లాడినట్టుగానే ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే చాలామంది కవులు, పండితులు మనకు అర్థం కాని భాష చెప్పి మన అమోయంలో పడేస్తుంటారు. కానీ వ్యవహారిక భాష గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవే అసలు వాస్తవంగా ప్రతి సామాన్యుడి హృదయంలోకి వెళ్ళిపోతుంది. అలాంటి భాష అవసరం. మన వాళ్ళు హిందూ మతాన్ని గురించి చాలామంది ఈ రోజుల్లో వ్యతిరేకిస్తున్న కారణం ఏంటంటే, మన దగ్గర సంస్కృతమైనటువంటి సంక్లిష్టమైనటువంటి అతి కఠినమైనటువంటి నోరు తిరగలేనటువంటి పదాలని మంత్రోచ్చరణ శ్లోకాలు చదివి, కానీ దాని అర్థం ఏంటో చెప్పమంటే ఇందులో ఉన్నటువంటి మీరే భావించండి, నేను కూడా మీలో పడి 90% జనాలు. అటువంటిప్పుడు ఈ వేరే అన్య మతస్థులు మన గురించి విమర్శించడం సాగుతున్నారు. పెళ్లి మంత్రాల మీద ఎన్ని రకాలుగా విమర్శించి రాశారు. మీరు ఒకసారి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్తే పెళ్లి మంత్రాలు వాటిపై వచ్చిన విమర్శలని ఒకసారి కొట్టి చూడండి. మొత్తం మనకి ఇన్ఫర్మేషన్. సో సాధ్యమైనంత వరకు ఆ పాతకాలపు యొక్క ఆలోచన మర్చిపోయి వ్యవహారికమైనటువంటి సాహిత్యాన్ని తీసుకొస్తే మన యొక్క గొప్పతనం, మన హిందూ మతం యొక్క ప్రాచుర్యత ఎటువంటిదో మనకు తెలుస్తుంది. ఆ తీరుగానే ఇందులో ఉన్నటువంటి స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండొచ్చు, ఇంకేమైనా
తప్పులు ఉండొచ్చు కానీ చెప్పే విధానం మాత్రం చాలా బాగుంది. నేను ఆశాంతం చదివాను, పుస్తకం రాకముందు చదివాను, పుస్తకం వచ్చిన తర్వాత కూడా చదివాను. మీరు తప్పనిసరిగా చదవండి. అందులో ఉన్నటువంటి భావమే కాకుండా అందులో ఉన్నటువంటి సారం మనం తెలుసుకుందాం. ఒక్కొక్క యాత్రలో ఉన్నటువంటి ప్రదేశాలు ఏ ప్రత్యేకత ఉంది, మనం ఈ చార్ధామ్ యాత్రని ఎందుకు పోవాలి, చార్ధామ్ యొక్క ఫలితాలు ఏంటి, మన పుణ్యస్థలాలు ఏ విధంగా ఉన్నాయి. ప్రతి పుణ్యస్థలానికి ఒక విశిష్టత ఉంది, ప్రతి క్షేత్రానికి ఒక గొప్పతనం ఉంది. దాని గురించి మనం చాలా మంది తెలుసుకోలేక ఊరికి వింటూ ఉంటాం. ఈ మధ్యన చాలా వరకు మనకు ఈ ఛానల్స్లో వచ్చేసినాయి యాత్రల గురించి. దానికన్నా పొడి పొడి భాషలో అనుభవించినటువంటి వ్యక్తి చెప్పింది వేరు, చూసింది వేరు. తన అనుభవంతో తన మిత్రుడిని తీసుకొని, నవనీతిని తీసుకొని వెళ్ళినటువంటి విధానం, పట్టేటువంటి ప్రయాస, ఇవన్నీ చూస్తుంటే ఇంత ఇదిగా ఉంటుందా? సామాన్యంగా నేను చార్ధామ్ యాత్ర చేసి వచ్చాను 20 సంవత్సరాల క్రితం, 22 సంవత్సరాల క్రితం. చాలా కఠినమైనటువంటి యాత్ర. అందరూ చార్ధామ్ యాత్ర ఒక్కసారి చేయలేరు అని ఒక నానుడి ఉంది. ఎందుకంటే ఆ తోవలు అటువంటివి, ఆ వాతావరణం అలా ఉంటుంది. పర్వత శ్రేణులు, ఇరుకైన రోడ్లు, వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. 5 నిమిషాల్లోనే వర్షం రావచ్చు, 5 నిమిషాల్లోనే తుఫాన్ రావచ్చు. అటువంటి దాన్ని పూర్తి చేయడం చాలా అసంభవం. అలాంటిది ఒక ద్విచక్ర వాహనం మీద ఈ సాహసికులు వెళ్ళారంటే చాలా గొప్ప విషయం. ఆ విషయాలన్నీ వాళ్ళు స్వయంగా అనుభవించినటువంటి విషయాలు, వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ పుస్తకంలో రాసి నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ఇకపోతే ఇందులో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, వాళ్ళ దగ్గర పోలీసులు కాబట్టి వాళ్ళ ట్రైనింగ్లో ఏం చెప్తారో, ట్రైనింగ్కి పోయిన తర్వాత డ్యూటీలోకి వచ్చిన తర్వాత ఏ ప్రదేశానికి వెళ్తే ఏ పరిస్థితులు ఉంటారో వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి వీరు ఏం చేశారంటే ఒక విచిత్రమైనది ఎవరు చేయలేదు. వారికి కూడా గుర్తుందో లేదో కానీ నేను ఇందులో చదివితాను తెలుస్తుంది ఏంటంటే, వెళ్లే ముందు అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు, ఆహారం అలవాట్లు, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో దానికి వీళ్ళు ముందే ప్రిపేర్ అయ్యారు. ఒక నెల రోజుల నుంచి వాక్ చేయడం, నడవడం, ఒక నెల రోజుల నుంచి మన ఆహారాన్ని, మన ఇళ్లలో దొరికే ఆహారాన్ని మానేయడం, అక్కడ దొరికే ఆహారాన్ని భుజించడం. నీళ్లు అన్నిటికంటే గొప్పవి కాబట్టి ఆ వాతావరణానికి తగ్గట్టుగానే కేవలం ఫిల్టర్ వాటర్ తప్ప, అది కూడా మంచి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పేరు పోసినటువంటి వాటర్ బాటిల్ తీసుకోపోవడం ఎవరైనా చేస్తామా? ఒక 50-60 బాటిల్ తీసుకుపోయినా 100 బాటిల్. సో ఇవన్నీ వెల్ ప్రిపేర్ అయ్యి ముందే తయారయ్యి యుద్ధానికి సన్నిధుడైన సిపాయిలాగా వెళ్ళడం జరిగింది. కాబట్టి వీరిద్దరూ ఎలాంటి అస్వస్థతకు గురి కాకుండా, ఎలాంటి బాధల మంది లేకుండా, అక్కడ ఉన్నటువంటి ఆహారపు అలవాట్లన్నీ ఇక్కడే తయారయ్యారు. కాబట్టి తిండి లేదని, లేకపోతే మోసెస్ అజీర్తి అని, ఇంకేదో అని, వాంతులని, చాలా వరకు అయితే మనకైతే ఇల్లు నుంచి అన్ని తయారు చేసిన తినుబండాలు తీసుకెళ్తుంటాం. ఎక్కడ ఆకలి అయితే లేకపోతే తిండి దొరికిపోతే అక్కడ కుక్కి నీళ్ళు తాగి పడుకుంటాం. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ భారతదేశం మొత్తం బైక్ మీద తిరిగిన అనుభవం బైకర్స్ గ్రూప్లో వెళ్తాము. ఆ రోజు సారు వస్తా అని ఒక మాటకి సార్ తీసుకెళ్తాను, కానీ అక్కడికి పోవాలంటే అంత ఈజీగా ఉండదు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నడవాలి, ఆక్సిజన్ తక్కువ ఉంటాయని చెప్పి సార్ వస్తా అంటే ఒక 2 రోజులు సార్కి వాకింగ్ చేయించి కోచంపట్ ప్రాజెక్టులో బ్యాక్ వాటర్లో కొండ వరకు నడిపించి తీసుకొచ్చేది. దేనికి తీసుకొచ్చి మళ్ళీ బండి మీద ఎదురుగాలి సార్, రోజు బస్సులో వస్తారు, ఇబ్బంది అవుతుంది, కూర్చోవడం అలవాటు అని చెప్పి సార్కి ఒక 2-3 నెలలు బైక్ మీద తిప్పి మంచి ప్రాక్టీస్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఈ యాత్ర అంటే అంత ఈజీగా ఉండదు. సాహస యాత్ర, ఆధ్యాత్మిక సాహస యాత్ర అని చెప్పి. ఎందుకంటే సుమారు 2400 కిలోమీటర్ల దూరం, దాంట్లో 1400 కిలోమీటర్లు హిమాలయ పర్వతాల్లోని గాల్వాన్ పర్వత శ్రేణిలోనే ప్రయాణం మొత్తం కొనసాగుతుంది. అక్కడ మొత్తం కొండల్లో ఏముండదు. 1400 కిలోమీటర్లు కనీసం 1 ఎకరం భూమి కూడా మనకు ట్రైన్లో కనబడదు. మొత్తం నదులు, లెఫ్ట్ సైడ్ మొత్తం లోయలలో అలకనంద, భగీరథి, పిండారు ఇట్లాంటి నదులు ఉధృతంగా ప్రవహిస్తాయి. ఏ మాత్రం బండి స్లిప్ కానీ అలా పడితే దొరకం మనం. అట్లాంటి పరిస్థితుల్లో ఫస్ట్ మేము హరిద్వార్ దాటానే ఒక గంట సేపు మంచిగా వెళ్ళాం. తర్వాత భారీ వర్షం స్టార్ట్ అయింది. 3-4 గంటలు అసలు సార్ అప్పుడే రిటర్న్ వస్తాడేమో భయపడేది అనుకున్నాను, కానీ సార్ కొంచెం ధైర్యంగా ఏమన్నా కానీ వెళ్దాం ముందుకని చెప్పేసి ఒక 5 గంటలకు పోయినాం. అది అత్యంత చెప్పాలని పరిస్థితి. అది
ఫుల్ వర్షాలు కొండ చర్యలు పడి ఒక దగ్గర అయితే చెట్టు మీద పడి ఉంటుంది. దేవత వృక్షం అని పెద్ద వృక్షం ఉంటుంది, అది పడితే మొత్తం ఇంకా ఘోరంగా ఉంటుంది. అట్లా 15 రోజులు మొత్తం కొండలలో తిరిగి విజయవంతంగా సార్ ఎంత ఇబ్బంది పడతారనుకున్నా కానీ చాలా సేఫ్టీ చేసినాం. ప్రత్యేకంగా సార్ సొంతలో ఖర్చు పెట్టిన తీసుకుపోయినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ బుక్ ఎలా రాశారంటే సార్ ఎవరన్నా కొత్తగా వెళ్ళడానికి చదివితే కొంచెం ఈజీగా ఉంటుంది. కొన్ని అక్కడ పరిస్థితులు ఏమంటే ముందు ప్రిపేర్ అయిపోవడానికి కానీ ఎక్కడ హాల్ కావాలని ప్రతి ఒక్కటి సార్ నీట్గా రాశారు. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి బుక్ చదివితే మీకు ఈజీగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు. గారి ఇంటి పేరు షేర్లా. షేరు గారు సవాసేరు మనిషి అన్న. ఏ సభనైనా అవలీలగా నిర్వహించడంలో సిద్ధహస్తులు. రెండవది పేరులో ఉన్నటువంటి దయ, దానికి ప్లస్ ఆనందము, ఈ రెండు కలిపితే దయానందమూర్తి. ఒకరోజు ఫోన్ చేసి నేను ఒక సంస్థ పెట్టదలుచుకున్నాను, ఆ సంస్థకు ఒక చిన్న పేరు లాంటిది పెట్టేవాడు. నేను చిన్న పేరు నేను పెడతాను సార్, కానీ ఆ సంస్థకు పెద్ద పేరు రావాలని కోరుకుంటున్నాను. అదే నేను పెట్టిన చిన్న పేరు శబ్ద తరంగిణి. ఆ శబ్ద తరంగిణి చిన్న పేరుకు పెద్ద పేరు రావటం వలన సంసిద్ధ హస్తులు శ్రీ షేర్ల దయానంద్ గారు వారు చేస్తున్న కార్యక్రమాలు నేను పెట్టిన సంస్థనే మళ్ళీ ఇప్పటి వరకు నన్ను ఆయన పిలవలేదు. ఆయన ఒక మాట అన్నాడు, నేను వెనక 2-3 ఏళ్ళు అయింది అని చెప్పి. 2-3 ఏళ్ళ నుంచి సంస్థ పెట్టిండు, నన్ను పిలవలేదు. కాబట్టి నేను కూడా ఆయన మీటింగ్ ఎన్నడూ పోలేదు. పుట్టిన సంస్థకు పెట్టిన పేరు వ్యక్తిని నేను ఇవాళ పాల్గొన్న మొదటి సంస్థ, మా మొదటి కార్యక్రమంలో నేను భావిస్తున్నాను. తర్వాత వారు చేసిన కార్యక్రమాలు ఆ పిల్లవాడు కొంచెం లేట్గా చెప్పట్లేదు కొట్టేటువంటి కారణం. మనం గ్రహించినంత తొందరగా వాడు గ్రహించారు. రెండవది కొంచెం లేట్ రిసీవ్ చేసుకొని కూడా దానికి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆ చిరంజీవి ధన్యవాదాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు అంటే కూడా అనికి కూడా అర్థం కాదు, పర్వాలేదు. తర్వాత గ్రంథ ఆవిష్కర్త శ్రీ మేడిచర్ల ప్రభాకర్ గారు ఇటు గీతాభవన్ మాత్రమే కాదు, సాహితీ హృదయ భవనాలను ఏలుతున్నటువంటి వ్యక్తి మేడిచర్ల ప్రభాకర్ గారు. వయసు 81 అయినా ఆ ఉత్సాహము, ఆ ఉల్లాసము 81 తిరిగేస్తే 18. అటువంటి మేడిచర్ల ప్రభాకర్ గారు నిత్య యవ్వనులు, గంధర్వ అంశంతో ఉన్నటువంటి మహానుభావులు. వారి చేత ఈ సంకల్పం గ్రంథావిష్కరణ జరగడం నేను విశేషంగా భావిస్తున్నాను. ఇక గ్రంథ రచయిత శ్రీ తొగర్ల సురేష్ గారు వృత్తిరీత్యా లాఠీ పట్టిన, ప్రవృత్తిరీత్యా కలం పట్టిన అతని హృదయము రామాయణ ప్లస్ భారతము ప్లస్ భాగవతము ఈ 3 సమపాళ్లలో రంగరించుకున్నటువంటి మహనీయుడైనటువంటి వ్యక్తి. కానిస్టేబుల్ అని చెప్పి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టేస్తే ఆయనతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నిజం చెప్తున్నాను, అతిశక్తి కాదు, ఆయన పొగడ్డం కాదు. ఎందుకంటే ఆయన ఉబ్బించే వ్యక్తి కాదు, ఆల్రెడీ ఉబ్బిన్నాడు ఆయన వాడు. కాబట్టి మళ్ళీ నేను ఉబ్బించే అవసరం లేదు. కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న పాయింట్ ఎక్కడ పట్టుకుంటాడు. సార్, ధృతరాష్ట్రుడు ఒకవేళ కృష్ణుడికి చాలా దగ్గర బంధువే కదా, మరి ఇట్లా అంటే చూపు రాదా సార్ ఆయన మరి అని చెప్పి ఒకటి నేను సరదాగంటే దాని మీద 45 నిమిషాలు మాట్లాడేటటువంటి వ్యక్తి. అది ఆ ఫోన్ అన్లిమిటెడ్ కాబట్టి, ఆ అన్లిమిటెడ్ కంపెనీ కాబట్టి తొగర్ల సురేష్ గారు ఆ భారత భాగవత సారాంశాన్ని విప్పి చెబుతున్నారు. సార్, నాకు తెలిసినా తెలియకుండా మీరు ఏమనుకోవద్దు అని చెప్పి అన్నాక అనుకోవడానికి అవకాశం లేదు. కారణం ఏమిటి అంటే కొంతమందికి పుస్తకాన్ని చదివిన జ్ఞానం ఉంటుంది, కొంతమందికి అది పుస్తక జ్ఞానం కాదు, మస్తక జ్ఞానం ఉంటుంది. వాళ్ళకి సరస్వతీదేవి సాక్షాత్కరించి అటువంటి సరస్వతీదేవి కటాక్షాన్ని పొందినటువంటి అలాంటి వ్యక్తుల్లో తొగర్ల సురేష్ గారు ఒకరు. నేను అనుకున్నాను, కాకి బట్టలు వేసే కానిస్టేబుల్ ఈ విషయాలన్నీ ఈయనకి ఎట్లా తెలుసు అని చెప్పి ఆలోచిస్తే మళ్ళీ ఏమున్నదంటే మనిషి కనబడితే సింపుల్గానే ఉంటాడు. తొగర్ల సురేష్ గారితో మాట్లాడాలి అంటే ప్రత్యక్షంగా కాదు, ఫోనింగ్ కార్యక్రమం బాగుంటుంది, చాలా బాగా మాట్లాడతాడు. కాబట్టి అతడు ఈ యాత్రా గ్రంథాన్ని అందించే ముందు నాతో ఒక మాట్లాడు. సార్, నేను మొత్తం డైరీలో రికార్డ్ చేసి పెడుతున్నాను, ఇదంతా పుస్తకంలో వేయిస్తుందో వేయనో తెలియదు కానీ రాసుకుంటున్నాను అన్నట్టు. నేను అన్నాను, మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు గారు యాత్రా స్మృతి అనే పుస్తకాన్ని వేశారు.
అది మన గ్రంథాలయంలో ఉంది, చాలామంది ఇళ్లలో ఉంది. చదవని వాళ్ళు చదవండి. అది కేవలము అతడు నిజామాబాద్ నుంచి రావడము, ఇక్కడ జైల్లో వేయడము, అవి బొగ్గు ఇవ్వడము, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనడం, అది కాదు. ఆ యాత్రా స్మృతిలో మానవ జీవన యాత్ర మొత్తం దానిలో గీతాభావం సేరైతేనా నేను అనుకోకుండా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. కాబట్టి పుస్తకం యొక్క విషయం నాకు అంతగా అవగాహన లేదు. మీకు తెలిసి ఉంటే పుస్తకాన్ని చదివి చెప్పుకోండి. అయినప్పటికీ కూడా నా శాయశక్తులు నేను ప్రయత్నం చేసి చొగళ్ళ సురేష్ గారి గురించి మాత్రం మాట్లాడతాను. ఎందుకంటే పరిచయం ఉంది, ఆ పుస్తకాలు రాస్తున్నాడు, నేను పుస్తకం రాస్తున్నాను కాబట్టి మా ఇద్దరికి పుస్తక పరిచయం ఉంది కాబట్టి ఆయన గురించి కొద్దిగా మాట్లాడతాను. నేను 30 పుస్తకాలు రాసిన, ఆయన 30 పుస్తకాలు రాసిన, ఇద్దరు సమానమే. ఇద్దరము సమానమే. అయితే నేను ఈరోజు ఆవిష్కరించింది నేను ఆవిష్కరించింది సంకల్పం. కనుక నేను సంకల్పం గురించే పుస్తకం గురించి మాట్లాడాలి. ఎందుకోసమంటే ఇదో చాలామంది చెప్పుకొచ్చేసింది, జాతర గురించి, హిమోత్సవం గురించి, దాని గురించి చెప్పుకొచ్చేసింది. మళ్ళీ నేను అదే టాపిక్ తెచ్చుకుంటే మీకు విసిగెత్తారు. అందుకోసం సంకల్పం గురించి మాత్రమే మాట్లాడతాను. ఎందుకోసం అంటే అది నా చేతిలో పెట్టింది కాబట్టి. సంకల్పం అంటే ఏంటి? భావం, అంతే కదా. సంకల్పం అంటే పుట్టుక, వికసింపజేయడం పుట్టుక. ఆ సంకల్పము మేము రాసే పుస్తకాలు సంకల్పంతో. ప్రతివాడు ఏ పని చేసినా సంకల్పమే. జీవితానికి కావాల్సిన కూడా సంకల్పమే. మనం ప్రతిరోజు ఒక సంకల్పాన్ని నిర్ణయించుకుంటాము, జీవితానికి ఒక సంకల్పం ఉంటుంది. ప్రతిరోజు నిర్ణయించుకునే సంకల్పం వేరు. జీవితం కోసం నేను గొప్ప కవిని కావాలి, నేను గొప్ప నాయకుడిని కావాలి, గొప్ప సైంటిస్ట్ని కావాలి, గొప్ప ఇంజనీర్ కావాలి, ఇది ఒక జీవిత సంకల్పం. నేను 10 పెద్ద బిల్డింగ్లు కట్టాలి, జీవిత సంకల్పం. కానీ రోజువారీ సంకల్పం వేరు. రోజువారీ సంకల్పం ఈరోజు ఏం పని చేయాలి, రేపు ఏం పని చేయాలి, ఈ సంకల్పాలు. అయితే చొగళ్ళ సురేష్ గారి సంకల్పం ప్రత్యేకమైంది సుమా. ఏంటంటే అందరికీ జీవితంలో ఏదో ఒక సంకల్పం ఉంటుంది. ఆయనకు జీవితంలో సంకల్పం ఒకటే. ఏంటిది? తన అనుభవాలన్నింటినీ కూడా ప్రజలకు పంచుకోవాలి. అంతేకాదు సార్, ఇది ఏ పుస్తకం రాసినా అనుభవించి, అనుభవాన్ని చూసి, ఆనందించి, దాన్ని అవగాహన చేసుకొని దాని పుస్తకాలు కూడా అందిస్తున్నాడు. కాబట్టి ప్రతి పుస్తకము ఆయన అనుభవమే నేను బాగా నమ్మి ఎందుకంటే 2 పుస్తకాలు చదివినాను. అయితే ఆయన అనుభవాలన్నింటినీ కూడా పుస్తకంలో జనానికి అందిస్తున్నాడు. ఎందుకోసం అందిస్తున్నాడు? ఆయన సంకల్పం ఏంటంటే అందులో ఉన్న ఆనందాన్ని కానీ, అందులో ఉన్న అనుభవాన్ని కానీ మనిషి అర్థం చేసుకొని ఆయన జీవితాన్ని బాగుపరుచుకోవాలి ఆయన సంకల్పం. ఇప్పుడు సంకల్పం రాసింది యాత్ర సంకల్పం ఒకటి, ఇది ఒక ఐటమ్ అందులో ఆయన సంకల్పంలో. కానీ సంకల్పం అన్నది మనిషి జీవితానికి తప్పనిసరి అని చెప్పే రచయిత ఆయన. అందరూ నేను పుస్తకాలు ఏం రాసిన పౌరాణ గ్రంథాలను చదివి అవగాహన చేసుకొని నాకు తోచిన విధంగా నేను రాసుకుంటూ పోయినా. ఇది ఒక సంకల్పమే. ప్రతి మనిషికి సంకల్పం అత్యంత అవసరమైంది. సంకల్పం లేకుండా జీవితమే లేదు. మనం ఎందుకోసం పుట్టాము, ఎందుకోసం పెరిగినాము, ఎందుకోసం చచ్చిపోతున్నాము. మన గుర్తింపు ఏమైనా ఉన్నదా? మనకు ఏదో ఒక సంకల్పం ఉండాలి. ఆ సంకల్పాన్ని అందరికి అందించాలని చెప్పి చొగళ్ళ సురేష్ గారు ఆ సంకల్పాన్ని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టిలో చాలా గొప్పతనం ఉంది. సంకల్పం ఎవరు పెట్టుకుని పేరు? సంకల్పం పనిచేస్తారు, సంకల్పం చూస్తారు, సంకల్పం తింటారు. నాకు ఈరోజు ఫస్ట్ క్లాస్ భోజనం కావాలి, సంకల్పం కానీ ఈయన సంకల్పం కాదు. ప్రతి మనిషికి ఒక జీవన సంకల్పం ఉండాలని చెప్పేసి ఈ పుస్తకం చెబుతుంది. సంకల్పం లేని జీవితంతో కూడా వ్యర్థమే. కాబట్టి ఇది ఆధ్యాత్మిక గ్రంథం అని అనుకుంటాం. ఇది ఒక ఆధ్యాత్మిక గ్రంథం. శీర్షిక అనేది ఆధ్యాత్మిక సంబంధించింది, మామూలుగా యాత్ర గురించి కాదు. సంకల్పము, నా సంకల్పం యాత్ర పోయి వచ్చిన ఆ యాత్రను అందరికీ పంచుతున్నా. మీరు కూడా ఈ సంకల్పం చేయండి. మీ జీవితంలో ఏదో ఒకటి అనుభవిస్తారు. మీకు ఏదో అద్భుతంగా కనిపిస్తుంది, ఏదో నిర్వచనాలు కనిపిస్తుంది. అవన్నీ కూడా ప్రజలకు తెలిపితే ప్రజలకు ఆదర్శపురుషులు అయిపోతుంది. వాటిని గ్రహించి ఇప్పుడు మనమే చార్ధామ్ యాత్ర చూసి ఏ విధంగా దీన్ని గైడ్గా వాడుకుంటామో మన సంకల్పం కూడా ఆ విధంగా ప్రజలు వాడుకునే ప్రయత్నం చేయాలి. ఏమి చేయకపోతే మన జీవితం కూడా వ్యర్థమైపోతుంది. సంకల్పం ఉండాలి.
సంకల్పం లేకుంటే మనం జీవించడం వ్యర్థం. సంకల్పాన్ని కల్పించుకోవాలి, జీవితంలో ఏదో సాధించాలి, ఆ సాధనతో తృప్తి, ఆనందము, ముక్తి అన్నీ లభిస్తాయి. కాబట్టి సంకల్పం అనేది అత్యంత ఉత్తమమైన నామకరణం చేసిండు. ఈ సంకల్పం ప్రజలందరూ కూడా సంకల్పం కలిగి జీవితాన్ని సార్థకం చేసుకోమని చెప్తున్నానని నా భావం. హ్యాపీనెస్ అని ఆనందపు అన్వేషణ కంప్లీట్గా సార్ దగ్గరుండి ఆ పుస్తకాన్ని మొత్తం కూడా దాని లోపల ఎలా క్రోడీకరించాలి అండ్ అక్షరాల కూర్పు ఎలా ఉండాలి ప్రతిదీ కూడా సార్ సజెషన్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఆ పుస్తకాన్ని జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం కూడా జరిగింది. సో సార్ యొక్క అంటే మానవతా పరిమళాలను సమాజంతో కొద్ది మానవతా మూర్తి అని చెప్పొచ్చు. సార్ పుస్తక రచనే కాదు, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను ప్రేరణ సదస్సులు నిర్వహిస్తూ వారిని ప్రతిసారి కూడా ఇన్స్పైర్ చేస్తూ వారికి అవసరమైనటువంటి చిన్న చిన్న ఆటలు, అంతేకాకుండా వారి లోపల ఈరోజు పిల్లల లోపల ఎలా అంటే మొబైల్ అడిక్షన్ ఎక్కువ పెరిగిపోయింది. పిల్లలు పుస్తక పఠనం పైన ఆసక్తి చూపించలేకపోతున్నారు. వారందరికీ కూడా అంటే సార్ కేవలం పుస్తకాలు ముద్రిత రచనలు 30 ఉంటే, ముచ్చటగా 30 ఉంటే అముద్రిత రచనలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పిల్లలని పఠనాభిలాష వైపు పరిగెత్తించేందుకు కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారికి మెడల్స్, ట్రోఫీస్ ఇలా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిజంగా సార్ ఈ రోజు ఈ కార్యక్రమం లోపల మేము పాల్గొనడం ఏదైతే ఉందో మా అదృష్టంగా భావిస్తున్నాము. నిజంగా ఈ సంకల్పం ఇంతవరకు గురుగారు చెప్పినట్టుగా సంకల్పం అనేటటువంటిది ఏదైతే ఉందో మన మనస్సు నుంచి వచ్చేటటువంటి సంకల్ప వికల్ప మన మనస్సు నుంచి వచ్చేటటువంటి ప్రతిదీ కూడా అంటే మన జీవితంలో మనం ముందుకెళ్ళాలి అని అంటే ప్రతి దానికి కూడా ఒక సంకల్పం అనేటటువంటిది ఉండాలి. సో అంత అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రచించినటువంటి తొగర్ల సురేష్ సార్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు, ఇంకో 3 నెలలు అయిపోతే రిటైర్మెంట్ అయిపోతాను సార్. 3 మంత్ అయితే రిటైర్మెంట్ అయిపోయినప్పుడు మా సిఐ గారు, ఎస్ఐ గారు, ఏసీపీ గారు కూడా నమ్మలేదు సార్. 57 సంవత్సరాలు నేను నీకు అసలు ఇంత యాత్రలు చేయాలంటే చాలా కష్టము, నీకు బదులు మేము ఇవ్వలేము, నీవు ఇస్తే వల్ల మీకేమైనా అదృష్టం ప్రార్థన అయితే మాకు కూడా ప్రార్థన వస్తుంది. స్టార్టింగ్లో మేము ఆబ్సెంట్ అయిపోయినాం. ఆబ్సెంట్ సార్ కూడా నడుగు చెప్పిన ఒక ఆబ్సెంట్ అయిపోయింది, లాస్ ఆఫ్ పే అయిపోయింది. ఆ లాస్ ఆఫ్ పే అయినా కానీ అమౌంట్ కూడా ఇస్తే కానీ మనం పోయేద్దామని చెప్పేసి అట్లా తోలుకొని వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ వెళ్ళి మాకు యమునోత్రికి వెళ్ళాలనే లీవ్ అనేది శాంక్షన్ అయిపోయింది. 15 డేస్ 15 రోజులు. అసలు ఒక స్నేహితులతోటి మనము ఒక 1 అవర్ ఉంటాము, 2 అవర్స్ ఉంటాము, 3 అవర్స్ అంతకంటే ఎక్కువ ఉండలేము. కానీ ఏకదాటిగా 18 రోజులు కంటిన్యూ మేము ఇద్దరమే ఉదయం 5 నుంచి నైట్ 12 వరకు కంప్లీట్ ఉండడం అనేది అసలు లైఫ్లో జరగదు. టోటల్ 18 డేస్ అంటే ఇక ఏ ఫ్రెండ్ అయినా ఉంది ఒక 2-3 అవర్స్. కానీ 18 రోజులు మేము ఇద్దరుగా ఉన్నాం. ఫ్యామిలీ లేదు, ఎవరు లేరు. టోటల్ ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కి ముప్పాల నుంచి బయలుదేరినామంటే మళ్ళీ 6 దిగేంత వరకు టోటల్ అసలు డబ్బు అనేది డబ్బుకు వెనకాల లేదు. భగవంతుడు ఇవ్వడం జరిగింది, ఖర్చు పెట్టడం మంచి హ్యాపీగా వెళ్ళిపోయింది. యాత్ర అనేది డబ్బులకు వెనకాడదు. డబ్బులకు వెనకాడితే యాత్ర చేయలేము. మేము ఎక్కడ కూడా మొత్తం మాకు ఒక 6,000 రూపాయలు వాటర్కు తాగడానికి ఖర్చు వచ్చింది. లాడ్జింగ్లో రిలాక్స్, వంటలు కూడా ఇక్కడి నుంచే తీసుకుపోయినాము. చాలా ఓపిక మంచి వంటలు చేస్తారు. మా అదృష్టం ఏంటంటే మందాకిని నది ఒడ్డున వంట చేసుకున్నాము, గంగోత్రి దగ్గర వంట చేసుకున్నాము. ఆ నదులు అన్ని ప్రయాగాలు, అక్కడ 2 నదులు కలిస్తే దాన్ని ప్రయాగాలు, కేశవ ప్రయాగ, నంద ప్రయాగ, అసలు అవన్నీ ఏం తెలియదు నాకు. ఒంటలు నీళ్ళు అటు సైడ్. ఇప్పుడు పూర్వకాలంలో రాజులు, యువరాజులు, రాజులు, కొడుకులు, మంత్రులు దేశాటన చేస్తారు. దేశాటన ఎందుకంటే ఈ పట్టాభిషేకం కంటే ముందు దేశాటన చేస్తే మనకు జ్ఞానం పెరుగుతుందని చెప్పేసి ఈ పుస్తకం రాయడం అనేది అవన్నీ తిరిగి రావడం వల్లనే అక్కడ ఉన్న వాళ్ళకు బయటకు, పందులకు, పూజలకు గుర్రం తీసుకెళ్ళారు. గుర్రం అంటే చాలా గ్రేట్. ఆ గుర్రానికి అయితే మొత్తం బెల్లం ఇష్టము. అడుగడుగున దాన్ని బెల్లం తిప్పించు కాలు మొక్కినాము. గుర్రానికి కాలు మొక్కితే అది మనకు ఆలోచిస్తుంది. అసలు ఆ లోపల ఒక 15 కిలోమీటర్లు డౌన్ ఉంటుంది. కేదార్నాథ్ వెళ్ళినప్పుడు అయితే అసలు ప్రాణంతో రావడం అనేది ఇక దైవేచ్ఛ. మేము వచ్చిన తర్వాత తెల్లారి పేపర్ చూస్తే సికింద్రాబాద్ నుంచి బైక్ మీద ఉంటే మనకు యమునోత్రిలో ఒక శిఖరాలు పడి చనిపోయి 2 బైక్ మీద వెళ్ళాము. మేము ఇక్కడికి వచ్చినాకనే ఒక 1 డే ముందు జరిగింది. అంటే చాలా డేంజర్ అది. మేము అసలు నైట్ మినిమం 60 కిలోమీటర్లు వస్తుంది. అది 60 కిలోమీటర్లు ఒక 5 గంటల టైం పట్టింది.
మొత్తం 20 కిలోమీటర్లకి ఎక్కువ ప్రయాణం చేయలేము. అర్ధరాత్రి 8-9 గంటలకు ఉరుములనే మాకు సిగ్నల్స్. మేము లెఫ్ట్ వెళ్ళాలి, లెఫ్ట్ ఏమో రాళ్ళు పడుతున్నాం, రైట్ పోతేనేమో మొత్తం ఆగాలి. మొత్తం రైట్కి వస్తున్నాము, అక్కడ ఎదురుగా లారేస్తే మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. రాళ్ళు ఉరుములు మెరుపులు అసలు ఈ లైట్ పని చేస్తలేదు. ఫుల్ వర్షం అసలు దానికి హెల్మెట్ పెట్టుకుంటే కనబడతలేదు. అద్దంలో తీసేస్తేనేమో ఇట్లా మాకు అన్ని కళ్ళకు వర్షం పడుతుంది. ఆ లైట్ అసలు పనిచేయట్లేదు. మెరిసే మెరుపుతోటే మేము వెళ్ళాము. ఉరుములు మెరుపుల కాతిలోనే ఒక 60-70 కిలోమీటర్లు ప్రయాణం చేసినాము. చేతులు అయితే మొత్తం ఇట్లా ఐస్ అయిపోయింది. అక్కడ దేవరాయి వెళ్ళిన తర్వాత అక్కడ సిలిండర్ ఓటర్ ఉంటే ఒక 5 సార్లు తాగిలేదు వేడి మళ్ళీ కావడానికి. ఆ సిలిండర్ ముట్టించి చేతులలో పెట్టేసినాం. ఇప్పుడు ఇట్లా కాదు, పట్టుకునేది రూపాయలు పెట్టేసినాం. అంత చాలా డేంజర్ అది. అయినా అది మంచి ప్రయత్నంతో చేసేసినాం. ప్రతి దగ్గర మన ఢిల్లీలో వెళ్ళినప్పుడు మనకు జరిగే, ఇప్పుడు కవి కాబట్టి అక్కడ జరిగేది, అక్కడ మనం ఒక బదలు అన్నం చపాతీలు తెప్పించి ఇచ్చింది. ఆ నేరాలు, ఆ పేదరికం అటువలో వస్తుంటుంది. అందులో ప్రతిదీ కూడా ఎక్కడెక్కడ అనేది రాష్ట్రం. నైట్ ఈ వేష్యలు అక్కడ వాళ్ళ బాధలు, వాళ్ళ ఇతరులు, వాళ్ళ అక్కడ వసుధార అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వసుధార అనేది మన విలేజ్లో పాండవులు 18వ పర్వంలో ఆ స్వర్గారోహణ యాత్ర చేసేటప్పుడు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎంత అదృష్టవంతుడితే మేము వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని వినాయకుడు రాసే భూమిని చూసినాము, సరస్వతి గారి కొట్టిన ప్లేస్ని చూసినాము, ఆ భీముడు భీమశిల వేసిన ప్లేస్ చూసినాము. వసుధార అనేది ఆ వర్షం నీళ్లు మన మీద కుంభలుగా పడితే మన జన్మ ధన్యం. అక్కడ పంచభూతాలు మనల్ని అదృష్టవంతులుగా పరిగణిస్తేనే ఆ వర్షపు చుక్కలు తుంపలు మన మీద పడతాయి. అవి పడ్డాయి, మేము అదృష్టవంతులు లేదు. అది పంచభూతాలు నిర్ణయిస్తాయి. మనము అదృష్టవంతులు అయితేనే అసలు వర్షం పడుతుంటే గాలిలోనే ఆవిరైపోతుంటుంది. అక్కడికి పాండవులు కూడా ద్రౌపది లేదు, ద్రౌపది లేకుండా నలుగురు స్నానం చేసిందని చెప్పేసి హిస్టరీ ఉంది. అక్కడి నుంచి వెళ్తా ఉంటే కూడా మెట్లు వస్తాయి. ఇంద్రుడు బంగారం లాస్ట్ బంగారు మెట్లు ఉంటాయి. అక్కడికి వచ్చిన తర్వాత అందరు వెళ్ళిపోతారు. ఒక ధర్మరాజే ఇంద్రుడు రమ్మంటుంటాడు. అది ఎందుకంటే మన్మడి మీద ప్రేమతోటి మొన్న పాటగా రాసిన ఇంటి దారే బంగారు పాట అని చెప్పేసి ఇంద్రుడు రమ్మంటుంటాడు. నేను కళలో వినిపించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు సగ్గముడా సురేష్ అంటే లేదు, నేను రాను, మన్మడు ఉంటాడు, మన్మడితో ఆడుకోవాలన్న ఇంటి దారే బంగారు పాట సగ్గకు రాలేదని చెప్పేసి ఒకటి. అంటే మన్మడంటే ఎంత ప్రేమ అనేది దాంట్లో చూపించింది. అదొకటి. ప్రతి పుస్తకం బుక్లో అన్ని జరిగిన స్టోరీస్. బుక్స్ రాయడం కారణం ఏంటంటే మిగతా కవులు వాళ్ళు ఏంటంటే చెట్టు దగ్గరకో, గుట్ట దగ్గరకో, కాళ్ళ దగ్గర ఊహించి రాసేవి వాళ్ళు రాస్తారు. నేను ఏంటంటే మా దగ్గర రియల్లీ జరుగుతుంది. భార్యాభర్తలు, అన్నదమ్ములు, కొట్లాటలు అన్నీ వస్తుంటాయి. కాబట్టి అది జరిగిన దాన్ని నేను కథా వస్తువులు తీసుకొని అలా పేర్లు పెట్టకుండా రాస్తాను. పేర్లు పెట్టి మళ్ళీ రిలీజ్ చేస్తారు. అవి ప్రతి స్టోరీ కూడా ఆ రియల్లీ లైఫ్లో జరిగిన సంఘటనలే ఎక్కువగా సాధారణంగా అవే ఉంటాయి నాకు టోటల్ ఆర్టికల్. అందుకే ప్రతి ఒక్కరు కూడా అవి చదువుతుంటారు. ఈ పుస్తకంలో ఇంకా అన్ని చెప్పాలని మర్చిపోతుంది.
రాసిన ఈ సంకల్ప అనే పుస్తకాన్ని శ్రద్ధ కలిగిన వాళ్ళు దగ్గర ఉండి నాకు ఆవిష్కరించినందుకు మరి అంత మహానుభావులందరూ ఇక్కడికి వచ్చి నాకు విషయం చెప్పినందుకు అందరికీ నమ్మకూర్వకంగా చేసుకుంటున్నాను. పుస్తకం అనేది యాత్రకు వెళ్ళే వాళ్ళకు ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది. అక్కడ చాలా దర్శనాలు ఎలా చేసుకోవాలి, ఎలా స్నానం చేయాలి, ఎలా బుక్ చేసుకోవాలి, ట్రైన్లో వెళ్ళాలి, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్నీ కంప్లీట్గా గైడ్గా అన్నీ మనకు స్వయంగా అనుభవించి రాసిన పుస్తకం ఇది. ఖచ్చితంగా అందరు చదివి నాకు ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.